టీఎస్సీ పరీక్ష పేపర్ లీక్ చేసి నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందన్నారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. స్పోర్ట్స్ కోటా పేరుతో కూడా తీవ్ర అవకతవకలు జరిగాయన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అర్హులైన నిరుద్యోగ యువకులకి, మెరిట్ ఉన్న నిరుద్యోగ యువకులకు కూడా, టెస్ట్ రాసిన నిరుద్యోగ యువకులకు కూడా అవకాశాలు రాకుండా పేపర్ లీక్ చేసి, పేపర్ లీకుల వల్ల వాళ్ళ డిపార్ట్మెంట్లో, వాళ్ళ పార్టీల్లో పనిచేసే కొంతమంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫస్ట్ ర్యాంక్ వచ్చే విధంగా పేపర్ లీక్ అయిన సంఘటనలు కూడా ఈ మధ్య బయటపడ్డాయి. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా కింద అర్హత లేని వాళ్ళకు కూడా స్పోర్ట్స్ కోటా కింద అని చెప్పి డిఎస్సీలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇది ఎగ్జామ్ లేకుండానే. ఆ స్పోర్ట్స్ కోటా కూడా ఎట్లా ఫైనలైజ్ చేశారు? ఆ పార్టీ నాయకులు చైర్మన్గా ఉండే స్పోర్ట్స్ కార్పొరేషన్ వీటి ద్వారానో సర్టిఫికేట్లు ఇప్పించి దాని ద్వారా స్పోర్ట్స్ కోటా కింద రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఇన్ని అవకతవకలు జరిగి నిరుద్యోగ యువకులు, అర్హులైన నిరుద్యోగులు ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి వచ్చి ఈరోజు కోర్టును ఆశ్రయించే పరిస్థితి వచ్చింది. ఇదంతా కూడా ఎట్లా లీక్ అయింది, బయటికి ఎట్లా వచ్చింది అంటే, ఈ టెస్ట్లో డిఎస్సి ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన కుర్రోడు జాబ్ రాకపోతే, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన కుర్రోడికి, యువకుడికి జాబ్ రాకపోతే కోర్టులో వేయటం జరిగింది. కోర్టులో ఈ విషయం బయటపడింది. డిఎస్సిపై సిబిఐ ఎంక్వైరీ కానీ, సిట్టింగ్ జడ్జి చేత కానీ ఎంక్వైరీ చేయించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీలందరం కూడా ఈరోజు ప్రధానమంత్రికి, హోమ్ మినిస్టర్కి, ఎడ్యుకేషన్ మినిస్టర్కి, సిబిఐ డైరెక్టర్కి అందరికి కూడా వినతి పత్రం ఇచ్చి దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని కోరే కార్యక్రమం మీద ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.